తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దూకుడు మీద ఉన్నారు. రోజుకొక సంచలన విషయాలు బయటపెడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా హరీష్ రావు ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్లాన్ చేశారంటూ ఆయన బాంబు పేల్చారు. జగ్గారెడ్డి దూకుడుకు కారణాలేంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే సంగారెడ్డి నుండి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన జగ్గారెడ్డి మాత్రం ఓడిపోయారు. అయితే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. పైగా జోరు పెంచారు. నిన్న మొన్నటిదాకా సొంత పార్టీ నేతలతో విమర్శలు చేసిన జగ్గన్న తన మాటల తూటాలను విపక్ష బీఆర్ఎస్ వైపు సంధించారు. రోజుకొక సంచలన వ్యాఖ్యలు చేస్తూ గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తాజాగా జగ్గారెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన స్థానానికే ఎసరు పెట్టేందుకు ప్రయత్నించారంటూ బాంబు పేల్చారు. కాళేశ్వరంలో కాంట్రాక్టర్ల నుండి హరీష్ రావు 5,000 కోట్ల కాంట్రాక్టర్ల నుండి వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బుతో హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారని తెలిపారు. ఆ విషయం తెలిసాకే కేసీఆర్ 2018లో ఏడాది పాటు హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. కవిత, సంతోష్ ఎంత దాచుకున్నారో తెలియడం లేదన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసి తాను దాచిపెట్టినట్టుగా ఆ రోజు మాకున్న సమాచారం. ఆ డబ్బు ఎక్కడుందో నేను త్వరలోనే ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తా. అది హరీష్ రావే చెప్పాలి కదా. పైసలు దాచిపెట్టింది ఎవరి పైసలు వాళ్ళది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఆ రోజున 5,000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నా, 2018 ఎన్నికల కంటే ముందు 5,000 కోట్ల రూపాయలు తాను దాచిపెట్టినట్టు, 18 ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ డబ్బులు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు, అప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని పసిగట్టినట్టు, అది అప్పుడు కేసీఆర్కి చెప్పినట్టు, ఆ రోజు కేసీఆర్కి చెప్పినట్టు, ఇది బయట ప్రచారంలో ఉన్నది. ఇది నిజమే కదా. కొన్ని రోజులుగా జగ్గారెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం పైసలతో హరీష్ రావు 4 ఎమ్మెల్యేల సీట్లను గెలుచుకున్నారంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో 60 కోట్ల రూపాయలు, జహీరాబాద్లో 25 కోట్లు, నర్సాపూర్లో 25 కోట్లు, పఠాన్చెరులో 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాము జాగ్రత్త పడాలని, లేదంటే కాళేశ్వరం పైసలు మళ్లీ తమ మీద ఖర్చు పెడతారన్నారు. బీఆర్ఎస్ నుండి 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పక్కా వస్తారంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసి జగ్గారెడ్డి సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి రావచ్చన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ఇదేమైనా మేడిగడ్డ పిల్లరా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో తానొక ఆయుధమని, తనకి పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చాడని, ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళా అవతలోడు ఏం మాట్లాడుతాడో జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినావు అనుకో, ఇంకో కథ ఉంటుంది. మళ్ళా మా దగ్గర ఎంతసేపు టాకా అంతే. నువ్వు మొన్న వచ్చిన రోడ్డు మాది ఎంత మొత్తం బుర్రలు పండి మేము రోడ్ల మీద తాకులు తిని వచ్చిన వాళ్ళం కదా. లేకపోతే నా దగ్గర సిలక్ పైసలు ఉంటే ప్రశాంత్ రెడ్డి నువ్వు జిల్లాలో టీఆర్ఎస్ కంట్రోల్ నువ్వేలా చేస్తావు? తిప్పి కొడుతుంటే ఒక్కొక్కరిని అడేసి ప్రాబ్లం అదే కదా. పైసలు లేకనే ఇది నా సమస్య వచ్చింది కాలబడి.
కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇది నువ్వు గమనించుకో అంతే. మా దగ్గర ఏముంది, మీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఏ మినిస్టర్ దగ్గరికైనా పోయి మీ వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు, ప్రజలకు జవాబుదారుగా ఉండగలుగుతారు. అందుకే మీ ఎమ్మెల్యేలు 20 మంది లేదా ఇంకో వస్తే 5 మంది ఎక్స్ట్రా. ఇప్పుడు మొన్నటిదాకా హాట్ హూట్ అన్న మల్లారెడ్డి గారు మాట్లాడతలేరు. చెప్పండి, మల్లారెడ్డి గారే రావచ్చు ఇక్కడికి, ఏముంది అట్లా? ఆయన మాట్లాడతలేడు అంటే అర్థం అదే కదా. ఏదైనా జరగవచ్చు, ఇది జరగాలి జరగొద్దని ఏం లేదు. స్వతంత్రమైన కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది, మీరు వస్తారు అని చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము అని అన్న. ప్రభుత్వం మడగొట్టుడు అంటే మీరు డూప్లికేట్ అంటే సిమెంట్ కల్తీతోటి మేడిగడ్డ స్తంభం. మన స్తంభం ఏది అది ఏ బ్రిడ్జ్ పిల్లర్, మేడిగడ్డ పిల్లర్. మీరు కల్తీ సిమెంట్ తోటి కట్టిన మేడిగడ్డ పిల్లరా కాంగ్రెస్ పార్టీ అంటే? బ్యారేజ్ పిల్లర్ అనుకుంటారా? ఏమనుకుంటున్నారు మీరు? అంతే, అట్లా కాదు కదా. కల్తీ సిమెంట్లతో బ్రిడ్జిలు కట్టి మీరు అదంటే పడిపోతుంది, కల్తీ సిమెంట్లతో కట్టింది కాబట్టి. ఇది కల్తీ కాదు, ఇది ప్యూర్ 135 years 130గా అరే 135 ఏళ్ళ బునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ. ఇలా జగ్గారెడ్డి బీఆర్ఎస్ ను వరుసగా టార్గెట్ చేస్తూ ఉండడంపై సొంత పార్టీ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే జగ్గారెడ్డికి మంత్రి పదవి దక్కేదన్నది నిస్సందేహం. ఓడిపోయిన జగ్గారెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. మంత్రి పదవి కాకపోయినా మెదక్ పార్లమెంటు స్థానం నుండి తాను కానీ తన భార్య కానీ పోటీ చేయాలని జగ్గారెడ్డి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చారు. ఇప్పుడు జగ్గారెడ్డి దూకుడు చూస్తుంటే అధిష్టానం నుండి ఏమైనా హామీ వచ్చిందా అన్న చర్చ కొనసాగుతోంది.